హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్‌ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణానగర్ మున్సిపల్ పార్క్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. ఈరోజు నేను మీ అందరితో ప్రతి ఒక్క విమెన్ వాళ్ళ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసే ఒక బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్ ఫేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. థట్ ఈజ్ మెనోపాజ్. సో, ఈరోజు మనం అసలు మెనోపాజ్ అంటే ఏంటి? అండ్ ఈ న్యూ ఫేజ్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు? అండ్ వీటిని మనం ఫిజియోథెరపీ హెల్ప్తో ఎలా హెల్తీగా ఫేస్ చేసి ఓవర్కమ్ చేయగలము అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే యూజువల్లీ విమెన్స్లో అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 45 to 55 ఈ ఇయర్లో పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఎండ్ అయిపోతాయి. ఇలా ఎండ్ అయిపోయిన తర్వాత ఫేజ్ని మెనోపాజ్ ఫేజ్ అనేసి అంటాము. ఇవి మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోగలము అంటే, నేను ఏదైతే ఏజ్ గ్రూప్ చెప్పానో ఆ ఏజ్ గ్రూప్లో ఎవరికైతే కాన్సిక్యూటివ్గా 12 మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉంటాయో వాళ్ళని మనం మెనోపాజ్ ఫేజ్లో ఉన్నట్టే డిక్లేర్ చేసేయచ్చు. ఇది ఒక ఎండ్ అయితే కాదు, ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ లాంటిది. మెయిన్లీ చాలా హార్మోనల్ చేంజెస్ జరగడం వల్ల, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి బాడీలో తగ్గిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాట్ ఫ్లాషెస్ చూస్తాము. హాట్ ఫ్లాషెస్ అంటే ఇంటెన్స్గా సడన్గా తీవ్రమైన వేడికి గురవుతారు. దానివల్ల స్వెట్టింగ్ ఎక్కువ అయిపోతూ ఉండేది, హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయిపోయేది. అండ్ ఫేస్, నెక్, చెస్ట్ ఈ ఏరియాస్లో రెడ్నెస్ అనేది ఉండిద్ది. వీటిని మనం హాట్ ఫ్లాషెస్ అనేసి అంటాము. ఇంకా చూసుకోవాలనుకుంటే ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లమ్ని కూడా చూస్తాం. అంటే మీ ఎముకలు బలహీనంగా అయిపోతూ ఉంటాయి. ఇంకా చాలామంది ఎక్కువగా అడ్రస్ చేసే ఇష్యూ ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారని అంటారు. వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల పోస్చర్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఇంకా చాలా మందిలో మనం ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్ చూస్తాము. నిద్ర సరిగ్గా లేకపోవడం, మూడ్ స్వింగ్స్ చూస్తాము, అలసటగా ఉంటారు, లేదా మెటబాలిజం అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఇంకొందరిలో మనం జాయింట్ స్టిఫ్నెస్ చూస్తాము. ఎందుకంటే మన జాయింట్స్ అనేవి మొబిలిటీ తగ్గిపోవడం వల్ల జాయింట్ స్టిఫ్నెస్ చూస్తాము. ఇంకా చాలా మందిలో కార్డియాక్ ఇష్యూస్ కూడా పూర్గా అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం చాలా మందిలో చూస్తాము. సో మీకు అనిపించవచ్చు వీటన్నిటిలో ఫిజియోథెరపీ రోల్ ఏముంటుంది అనేసి అని. ఈ మీ న్యూ ఫేజ్లో ఫిజియోథెరపీ అనేది చాలా పవర్ఫుల్ టూల్ లాగా హెల్ప్ఫుల్ అయ్యింది మీ హెల్త్ గోల్స్ని రీచ్ అవ్వడానికి. ఫిజియోథెరపీ అనేది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. మీ బాడీని మీరు స్ట్రాంగ్గా, సహనశీలంగా తీర్చిదిద్దుకోవడానికి హెల్ప్ఫుల్ అయ్యేది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఎర్లియర్ చెప్పిన ప్రాబ్లమ్స్నే అడ్రస్ చేద్దాము. ఆస్టియోపోరోసిస్ అంటే మీ ఎముకలు బలహీనంగా అయిపోతాయి. వీటిని మనం ఫిజియోథెరపీలో స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేసి అంటాం. అంటే వెయిట్ బేరింగ్స్ వేసి లేదా రెసిస్టెన్స్ బ్యాండ్తో స్ట్రెంగ్త్ పెంచడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లమ్ని మనం ప్రివెంట్ చేసి మీ ఎముకల్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసి చాలా మందిలో ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్ చూస్తాం. మీ అందరికీ తెలుసు ఇన్కాంటినెన్స్ అంటే నథింగ్ బట్ మనకి తెలియకుండానే మనం తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం మెయిన్గా దేనికి జరిగింది అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల జరిగింది. సో వీటిని మనం మన ఫిజియోథెరపీలో కీగల్స్ ఎక్సర్సైజెస్ లేదా బయోఫీడ్బ్యాక్ థెరపీ అనేసి అంటాం. ఇవి చేయడం వల్ల ఈ మజిల్స్ని మనం స్ట్రాంగర్గా చేసుకొని ఈ లీకేజ్ని తగ్గించవచ్చు. యూరిన్ని కూడా మనం హోల్డ్ చేసి ఉంచుకోగలము. ఇంకా మనం చెప్పుకోవాలంటే జాయింట్ స్టిఫ్నెస్, ఇదైతే నేను అడ్రస్ చేశాను. ఈ జాయింట్ స్టిఫ్నెస్ని మన ఫిజియోథెరపీలో మనం మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల జాయింట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయ్యి ఫర్దర్గా మీకు నడిచేటప్పుడు కానీ, మెట్లు ఎక్కేటప్పుడు, లేదా నుంచునేటప్పుడు, కూర్చునేటప్పుడు ప్రాబ్లమాటిక్గా లేకుండా ఉంటుంది. చాలా మందిలో నిద్ర పట్టదు, లేదా చిరాకుగా ఉంటారు, మూడ్ స్వింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీటికి మనం రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు, లేదా డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పర్సనలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేసి అంటాం. ఇవి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ అనేది కామ్గా అయ్యి యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఇవి డిక్రీజ్ అయ్యి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ని నార్మల్గా లీడ్ చేయగలరు. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఎలా అయితే నేను చెప్పానో వెయిట్ గెయిన్ అనేది మెయిన్ ఇష్యూ వీళ్ళలో. వెయిట్ గెయిన్ ఎలా అయితే అవుతారో అలా పోస్టర్లో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల బ్యాక్ మీద లేదా నీస్ మీద ఒత్తిడి పడడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లేదా పోస్చర్ కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని కూడా మనం హెల్తీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇంకా చూడాలంటే మెటబాలిజం అనేది స్లో అయిపోయింది. ఇది డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా ఉండిద్ది. సో మనం కస్టమైజ్డ్గా ఎవరికి ఎలా కావాలో అలా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ని ప్రిస్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళ యాక్టివ్ మెటబాలిజంని బూస్టప్ చేయొచ్చు, ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమాటిక్గా లేకుండా చేయొచ్చు. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని కూడా మనం దీనివల్ల స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనకు మెయిన్ ఇష్యూ ఏంటంటే కార్డియాక్ హెల్త్ అనేది మనది పూర్గా అయిపోతూ ఉండిద్ది. దీన్ని మనం సింపుల్ సైక్లింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా స్టెప్పింగ్, బ్రిస్క్ వాకింగ్ ఇలాంటివి సజెస్ట్ చేయడం వల్ల మన ఫిజియోథెరపీలో వాళ్ళ కార్డియాక్ హెల్త్ని కూడా ఫిట్గా ఉంచుకోవచ్చు. ఇదైతే కొన్ని ప్రాబ్లమ్స్. ఇంకా ఫీమేల్స్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఫిజియోథెరపీలో హెల్తీగా అడ్రస్ చేయొచ్చు.
సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే డౌట్ మీకు అందరికీ ఉండొచ్చు. సో మెనోపాజ్ ఫేజ్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పెరి మెనోపాజల్ ఫేజ్ అంటే మీకు ఎప్పుడైతే నేను చెప్పిన సిమ్టమ్స్ లైక్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదా మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్ ఇవి ఎప్పటి నుంచి అయితే మీకు కనిపించడం స్టార్ట్ అవుతాయో అప్పుడే మీరు మీ ఫిజియోథెరపీ జర్నీని స్టార్ట్ చేసేయచ్చు. మీరు ఎంత ఎర్లీగా అయితే ఫిజియోథెరపీ జర్నీని స్టార్ట్ చేస్తారో మీ బాడీ అంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకొని రికవరీ జర్నీ అంత ఫాస్ట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక న్యాచురల్ ఫేజ్ లాంటిది. దీన్ని మీరు స్ట్రగుల్ చేస్తూ లీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీ హెల్ప్తో మీరు మీ బాడీని, మీ హెల్త్ని, మీ కాన్ఫిడెన్స్ని మీ కంట్రోల్లోకి మీరు తీసుకోవచ్చు. ఫిజియోథెరపీ హెల్ప్తో మీరు మీ బాడీకి కావాల్సిన సపోర్ట్ అండ్ అటెన్షన్ని తిరిగి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకొని మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ అండ్ హెల్తీ సేఫ్గా ఉండిద్ది. ఇది ఒక అంతం అయితే కాదు, ఇది ఒక శక్తివంతమైన కొత్త ప్రారంభం లాంటిది. సో మీ హెల్త్ గురించి మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ చేయొచ్చు. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. లేదా యాజ్ ఎ ఫీమేల్ మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు రాలేరు అనుకుంటే మేము మీకు ఇంటికి వచ్చి అయినా కానీ హోమ్ క్లాసెస్ చెప్పగలము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బీ సేఫ్ అండ్ బీ కైండ్.